వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎగ్ జున్ను కర్రీ. ఎప్పుడూ చేసే గుడ్డు కూరల్లాగా కాకుండా ఇది చాలా వెరైటీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక 5 కోడిగుడ్లను తీసుకొని ఇలా పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దానిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కేక్ టిన్ తీసుకొని దానికి నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకున్న తర్వాత ఎగ్ మిక్చర్ని వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దానిలో వాటర్ పోసుకొని ఎగ్ మిక్చర్ వేసిన బౌల్ని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఉప్పు ఏమీ వేయకుండా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ప్యూరీ, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇది ఇలా బాగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యేలోపు గంట ముందు జీడిపప్పు, గసగసాలని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల ఫైన్ పేస్ట్ అవుతాయి. మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ వేసుకొని మరి కొంచెం నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కల్ని వేసుకొని ఈ మసాలా మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ జున్ను కర్రీ రెడీ. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దానిలోకి సర్వ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.